ಯಾರೆಲ್ಲ ಕಾರ್ಯ ಮಾಡ್ತದೋ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕೊಂಡು ಹೋಗಿ ದೇಶಕ್ಕೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತೆ. ఈ దేవుని శక్తి ఎవరి లోపల కార్యం చేస్తుందో దేశానికి అంతా దేవుడు. ಇವತ್ತು ನಮ್ಮಲ್ಲಿ ದೇವರ ಶಕ್ತಿ ಕೆಲಸ ಮಾಡಿ. అయితే ఈ దేవుని ఈ శక్తి మన లోపల. ನಾವು ಸಾಧಾರಣವಾದವರೇ, మనము సాధారణమైన వాళ్ళే, ಮಾತು ಬಲ್ಲವರಲ್ಲ, మన మాట వచ్చేవాళ్ళు కాదు, ಕೆಲಸಕ್ಕೆ ಯೋಗ್ಯರಲ್ಲ, పనికి యోగ్యులు కాదు, ಸೇವೆಗೆ ಯೋಗ್ಯರಲ್ಲ. సేవకి యోగ్యులు కాదు. ದೇವರ ಶಕ್ತಿ ನನ್ನಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡಿ. దేవుని శక్తి నా లోపల కార్యం చేయాలి. ಸೇವೆ ಮಾಡುವಂತೆ ಸೇವಕನಾಗಿ ಮಾಡಿ. అది నన్ను సేవ చేసే సేవకులాగా చేస్తుంది. ನಾವು ಕೂಡ ಇವತ್ತು ನಿಂತು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂದ್ರೆ ఈ రోజు మనం కూడా నిలిచి సేవ చేస్తాం. ಒಳ್ಳೆ ಗುಣಗಳು ಏನಿಲ್ಲ, నాలో మంచి గుణాలు ఏమీ లేదు. ನಿಮ್ಮಷ್ಟು ಒಳ್ಳೆಯವನಲ್ಲ ನಾನು, మీ అంత మంచివాడు కాదు, ನಿಮ್ಮಷ್ಟು ಒಳ್ಳೆ ಗುಣಗಳು ಉಳ್ಳವರಲ್ಲ ನಾವು, మీ అంత మంచి గుణాలు ఉండేవాడు కాదు. ಕೆಟ್ಟ ವ್ಯಕ್ತಿ ಆದರೂ చెడ్డ వ్యక్తి అయినా ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವಾಗ ಆ ಶಕ್ತಿ ನಮ್ಮೊಳಗೆ ಕಾರ್ಯ ಮಾಡಿ. ఆ శక్తికి ఒప్పించి ఇచ్చేటప్పుడు ఆ శక్తి నా లోపల కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. ದೇವರ ಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡಲಿ. ఈ రోజు దేవుని శక్తి మన లోపల కార్యం